అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు ఈ టైంలో? నీ గురించే వచ్చాను. జరిగిందంతా తెలుసుకునే వచ్చాను. నువ్వు బాధపడుతున్నావని తెలిసి బామ్మగారు ఫోన్ చేసి చెప్తే వచ్చాను. ఏం జరిగింది? నేనిది కావాలని చేయలేదమ్మా. ఆయన కాంపిటీషన్లో గెలవాలని చేశాను. కానీ దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు. నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను చేసింది తప్ప అమ్మా? నీ ఉద్దేశం మంచిదే, కానీ చుట్టూ ఉండే వాళ్ళ మాటల్ని బట్టి తను నిన్ను అలా అపార్థం చేసుకుంటున్నాడు. అందరిలోనూ చులకనైపోతున్నాడని భావిస్తున్నాడు. అదొకటే కాదమ్మా, ఎప్పుడూ బాడీ షేమింగ్ చేస్తూనే ఉంటారు. అది చాలా బాధగా ఉంటుంది. పిచ్చిదానా, ఇలారా. ఈ మాత్రం దానికే బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటే ఎలాగా? మీ ఆయన నిన్ను బాడీ షేమింగ్ చేస్తున్నాడని చెప్తున్నావు. మీ నాన్న నన్ను ఎన్నిసార్లు బాడీ షేమింగ్ చేసేవాడో తెలుసా? ఒక విధంగా చెప్పాలి అంటే మీ నాన్న కన్నా చరణే 1000 రెట్లు నయం. మీ నాన్న నాతో అసలు మాట్లాడడానికి కానీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడేవాడే కాదు. అలాంటిది ఇప్పుడు మీ నాన్నలో నన్ను ప్రేమించే భర్త ఏ ఆడదానికి ఉండడు. మార్పు ఎలా వచ్చిందనుకుంటున్నావు? దానంతటా అది ఏం రాలేదు, నేనే తీసుకొచ్చాను. ఎలా? ఓర్పుతో, సహనంతో. ఎన్ని మాటలన్నా ఓర్చుకుంటూ నా భర్త నాకు కావాలి, తనతోనే నా జీవితం గడవాలి అనే బలమైన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఓడిపోయిన ప్రతిసారి ఇలా నా దగ్గరకొచ్చి ధైర్యం చెప్పేవాళ్లు కూడా అప్పుడు ఎవ్వరూ లేరు. నాకు నేనే ధైర్యం చెప్పుకోవాల్సొచ్చేది. అలాగే ముందుకు నడిచాను, గెలిచాను. మీ నాన్న ప్రేమని సంపాదించాను. నువ్వు అదే దారిలో నడవాలి. ఓర్పుతో ఉంటే మార్పు అదే వస్తుంది. దానికి ఉదాహరణ మీ నాన్నే. సరేనమ్మా, నీతో మాట్లాడిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా భర్తమ్మా, నన్ను కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తారు? నన్నే ప్రేమించాలి, ప్రేమించేలా చేసుకుంటాను. అది ఆ మాట మీద ఉండు, ఆ ధైర్యంతోనే ఉండు. చరణ్ ఏమన్నా సరే తనకి దగ్గరగానే ఉండు, దగ్గరవుతూనే ఉండు. సరేనా? సరే అమ్మా. సరే అయితే నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సరే. ఏవండి, 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 లేవండి, ఏవండి, కాఫీ. ఏంటి పొద్దున వచ్చి డిస్టర్బ్ చేస్తావేంటి? బుద్ధి లేదా? టైం లేదు. మీరు జిమ్కి వెళ్ళే టైం అవుతుందండి. నీ చేత్తో కాఫీ ఇస్తే నేను తీసుకోను. పోనీ పాలు తీసుకురమ్మంటారా? ఏంటి కామెడీ చేస్తున్నావా? కాఫీ డీలు అందించేస్తే కరిగిపోతాను అనుకుంటున్నావా? పోనీ ఏం చేస్తే మీ మనసు కరుగుతుందో చెప్పండి, అదే చేస్తాను. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నా మనసు మారదు, నీ మీదున్న కోపం పోదు. సర్లేండి, కోపాన్ని అలాగే ఉంచి ఎదిగోండి, ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి. ఉండండి, గీజర్ ఆన్ చేస్తాను. వద్దని చెప్తే అర్థం కాదా? బుర్ర పనిచేయదా నీకు? ఏంటి నాన్న, ఏమైంది? చూడు మమ్మీ, ఉదయాన్ని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఏం డిస్టర్బ్ చేసిందిరా? నేను అడగకుండానే కాఫీ తీసుకొచ్చింది. ఇదిగోండి టవల్ తీసుకోండి, ఫ్రెష్ అవ్వండి, గీజర్ ఆన్ చేస్తానని ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇందులో ఓవర్ యాక్షన్ ఏముందిరా? ప్రతి భార్య భర్తకు చేయాల్సిన సేవలే తను చేస్తుంది.
పైగా నీకు జిమ్కి టైం అవుతుంది కదా, అందుకోసమే నిన్ను వదిన తొందర పెడుతుంది. అందులో తప్పేముందిరా? తప్పు కాకపోతే ఏంట్రా? వాడు వద్దు అన్నప్పుడు తనెందుకు ఈ రూమ్లోకి రావాలి? వద్దంటే రాకుండా మానేయడానికి నేనేం చుట్టాని కాదు కదత్తయ్య, ఆయన భార్యని. భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చరణ్ అనుకోవట్లేదు. అనవసరంగా ఆయన దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తే మర్యాద దక్కదు. ఏమనుకోవచ్చండి? నన్ను కొడతావా? మరి మధ్యలో దూరి మాట్లాడుతుంది నువ్వే కదా. ఓహో, అత్తయ్య గారు కూడా మాట్లాడారు, ఆవిడ్ని కొట్టమని హింటిస్తున్నావా? హే, ఏమనుకుంటున్నావు నువ్వు? తన మీద చేయి చేసుకోవడం ఏంటి? తన మీద చేయి చేసుకోవడం తప్పు అంటున్నారు. మరి భార్యాభర్తల గొడవలోకి మధ్యలో దూరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు కదా? మాకు 100 ఉంటాయి. అయితే గొడవ పడతాం, లేదంటే కింద మీద పడతాం. మధ్యలో నీకెందుకే? తప్పు కదా? నువ్వు సేవలు చేయాలనుకుంటే అదిగో నీ భర్త చంటికి చేసుకో. నువ్వు గొడవలు పడాలనుకుంటే నీ భర్త చంటితో పడు. అంతేకాని వేరే వాళ్ళ మధ్యలో దూరావనుకో, రిజల్ట్ ఇలాగే ఉంటుంది. పద్ధతి మార్చుకో. ఏయ్, ఏంటే నా ముందే దాన్ని కొట్టి వార్నింగ్ ఇస్తున్నావు? సరే అత్తయ్య, మీరు కొంచెం పక్కకెళ్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెడతా. చూడండి అత్తయ్య, నేనేదైనా తప్పు చేశాననుకో, అత్తగారిగా నన్ను దెబ్బ కొట్టే అధికారం కానీ, నన్నొక మాట అనే అధికారం కానీ మీకుంటుంది. మరి ఇప్పుడిది తప్పు మాట్లాడింది కదా, అక్కగా దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నాదే కదా. అందుకే కొట్టక తప్పలేదు. ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కావడం లేదు. అందుకే చెప్పడం అనవసరమని పీకడం మొదలుపెట్టా. నేను చేసింది తప్పంటారా బామ్మగారు? తప్పెందుకు అవుతుంది? భార్యాభర్తలన్నాక 1,00,000 ఉంటాయి మీ మధ్య. మీరు పడాలి. అయినా నువ్వేంట్రా? అది కాఫీ ఇవ్వడం నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అంతేకాని ఓ అని అరిచేసి అందరినీ డిస్టర్బ్ చేయాలా? పదండి, మొగుడు పెళ్ళాల మధ్య ఓ దూరేస్తారు అందరూను. పదండి, రండి. ఏమండి, మీకు జిమ్ కి టైం అయిపోతుందండి. నాకు తెలుసు, నా కళ్ళేం పోలేదు. గడియారంలో టైం నాకు కనపడుతుంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి పోలేదంటే నాకు బీపీ వస్తుంది. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి? మీరు కొంచెం త్వరగా రెడీ అయిపోతే మీకోసం టిఫిన్ అది రెడీ చేసేస్తాను. నాకొద్దు. అబ్బా, అలా అనకండి. ఎందుకంత కోపం? నన్ను అసలు ముట్టుకోవద్దు. అదేంటి? అదంతే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను టచ్ చేస్తే మాత్రం ఒప్పుకొని చెప్తున్నా.